బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా బ్రో. బిగ్ బాస్ లో ఇప్పుడు సోనియా నిఖిల్ మీద రూమర్స్ నడుస్తున్నాయి కదా, అవును. లవ్ చేసుకుంటున్నారు అలాగే అలాగని, దాని మీద మీ ఒపీనియన్? నిజంగా అది చూస్తుంటే అట్లనే అనిపిస్తాను నాకు. నిజంగా అందరికి టు బి ఫ్రాంక్ నచ్చలేదు. అంటే సోనియా ఏంటంటే ఒక రాజమాత లాగా ఉండి పక్క వాళ్ళ గేమ్ చెడగొడుతుంది, నిఖిల్స్ గేమ్ చెడగొడుతుంది, పృథ్వీ గేమ్ చెడగొడుతుంది. సో నిజంగా ఈమె మెయిన్ గా తను ఆడకుండా వేరే వాళ్ళ ముందు లైక్ బాడియర్స్ లాగా ముందు పంపించడం వల్ల నిజంగా నిఖిల్ చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. తను అనుకుంటే మాత్రం ఈజీ కప్పు కొట్టుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఏముంది, సోనియా చుట్టూ పట్టినప్పుడు తర్వాత నిజంగా తన ఏమంటే అమ్మాయిల కోసం రాజ్యాలకు కూలిపోయినాయి బ్రో. సోనియా కోసం నిజంగా తన కప్పు మిస్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ అనిపించింది. సో నాకు ఒక విషయం బ్రో, ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతుండు, ఎంత చెప్పినా మానకుండు, విశ్వదాభిరామ నిఖిల్ సోనియా చుట్టూ తిరగడం బంద్ చేసాం మంచిదరా మా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకే చాలా మంది కూడా అదే అనుకుంటారు. దయచేసి సోనియా నిఖిల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా చెప్తే బాగుంటుంది, తనకు సోనియా అంటే తిరగడం బంద్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. నిన్న టాస్క్ జరిగిందిగా, నోబెల్ ని తొలగించారు, చూసారు మీరు? నా బిలా ఉన్నాను. అరే నిజంగా అన్న నిజం చెప్తాను, నిన్న గేమ్ అరాచకం అన్న. నిజంగా వింగు పట్టుకుంటే పగిలిపోతా అంటే బాల్ అన్నమాట. సో నిజంగా వాళ్ళు నిజంగా 3 hours అన్న ఎట్లా పట్టుకున్నారో అర్థం కాదు. సో నిజంగా పృథ్వీ ఆడిండు, నబిల్ ఆడిండు, నాకు బాగా నచ్చని పడింది అంటే అన్న. సో నబిల్ ఆడినప్పటికీ మన పృథ్వీ ఆడినప్పటికీ కూడా నబిల్ అప్పుడు అంతకుముందు ఫ్రెష్ గేమ్ ఆల్రెడీ అంటే ఫుడ్ గేమ్ ఆడాడు. తను ఆల్రెడీ ఆ గేమ్ లో చాలా ప్రయత్నం చేసి ఉన్నాడు. అవునగా చాలా టైర్డ్ ఉన్నప్పటికీ స్లీపింగ్ ఓవర్ ఉన్న టైంలో కరెక్ట్ ఒక హాఫ్ అవర్ రాకముందే బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెడతాడు. అది మన బాల్ పట్టు లేకపోతే పగిలిపోతుంది అనేది నిజంగా పెట్టారు. సో అనిపిస్తుంది 3 hours బ్రో, ఎంత పోరాటం చేసిన నబిల్ అంటే. నిజంగా మీరు చూస్తుండే అసలు నబిల్ 2 weeks వరకు బయటకు ఎవరు తిరగలేదు, కానీ ఆయన గ్రాఫ్ చూస్తుంటే ఉంటుంది భయ్య మామూలు ఫాలోయింగ్ పిచ్చి ఎక్కుతుంది. అరాచకం అని చెప్పుకోవచ్చు. ఆ ఓటింగ్ కూడా మామూలు గుర్తులేరు ఓటింగ్, అది చాలా మంచిది. 3 hours ఎట్లున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు లాస్ట్ మినిట్ లో జస్ట్ ఇట్లా స్వెట్ వచ్చి ఇట్లా అన్నందుకు మాత్రాన మన సంచాలక నాగమణికి అంట. సో అది ఎటువైతే చెప్తున్నాం, పృథ్వీ చాలా స్ట్రాంగ్ ఫిజికల్ చాలా స్ట్రాంగ్. తను 3 hours 4 hours ఉండగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే తను ముందు టాస్క్ ఆడలేడు. నబిల్ ముందు టాస్క్ ఆడిండు, ఒక 30 minutes గ్యాప్ లోపే తను వచ్చి గేమ్ ఆడిండు. సో లాస్ట్ 3 hours పోరాటం చేసిండు. తను ఇంకా మైనస్ ఏంటంటే తనకు బ్యాక్ బోన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది తనకి. సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ, ఫుడ్ తిన్నప్పటికీ, ఎంత అలసిపోయినప్పుడు కూడా గేమ్ ఆడడం మామూలు టఫ్ ఫైట్ ఇచ్చిన మైనస్ కాంట్రా టీమ్ కి. ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు, ఏం ఊత కొత్త అరాచకం అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను ప్రస్తుతానికి అయితే నాకైతే మొన్న విషుప్రియ అనిపించింది. కానీ నబిల్ గేమ్ చూసిన తర్వాత మామూలు అంటే మాకు ఒక రాహుల్ చిప్లు కానీ, ఒక సోయల్, ఒక బోలే, వీళ్ళంతా కలిపి ఫ్రూట్ మిక్స్ ఏరియాస్ ఎలా ఉంటాడు అలా ఉన్నాడు నబిల్. ఇది మన వరంగల్ ముద్దుపీట కాబట్టి సో చాలా చాలా పాడుతున్నాం. 100% కప్పు ఇస్తే మాత్రం నిఖిల్ కానీ ఇవ్వాలి, లేకపోతే విషుప్రియ కానీ ఇవ్వాలి, నబిల్ కానీ ఇవ్వాలి.